అమ్మ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. బాగానే. యాక్చువల్గా నేను పోయిన నెల హైదరాబాద్ వెళ్ళలేదు కదా, అది బేసిక్గా నేను పోయిన నెలలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డా. అంటే ఒక 2-3 నెలల నుంచి ఇష్టపడుతున్నా. ఎందుకు? కాకపోతే ఆ పిల్లకి నేను ప్రపోజ్ చేశా. ఆ ముందు నెల ప్రపోజ్ చేస్తే తనేమో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నా ప్రపోజల్ని ఒప్పుకోలే, అంటే నా ప్రేమను ఒప్పుకోలే. అందుకని ఇంకా నేను పోయిన మంత్లో నాకు వెళ్ళబుద్ధి గల. నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నువ్వేదో అనుకున్నావు కదా, దాన్ని బట్టి నేను చెప్తా. నేను ఏమనుకుంటున్నానంటే అమ్మాయిని చంపేద్దాం అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అమ్మాయిని చంపేద్దాం అనుకుంటున్నా. నాకు ఆ పిల్ల ఎమ్మట పడ్డప్పుడు అసలు ఎంత మెంటల్ వచ్చిందంటే, తను వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఒప్పుకోపోతే ఇప్పుడు మీరు చెప్పండి. నాకు తెలీదమ్మా. బాలకృష్ణ గారు ఒక అమ్మాయి మనము ఇష్టపడ్డప్పుడు ఆ పిల్లకి ప్రపోజ్ చేసిన తర్వాత ఇంతకాలం తెప్పించుకొని నువ్వు అంటే నాకు ఇష్టం లేదంటే నాకు ఎలా ఉంటుంది చెప్పండి, మీరు చెప్పండి. చెప్పండి, ఆ పిల్లని చంపేద్దాం అనుకున్నా మీరేమంటారు? చంపేస్తావా? ఎందుకు? ఆ పిల్ల పద్ధతి నాకు నచ్చట్లా, అందుకని. నీ ఇష్టమైంది ఆ అమ్మాయికి? ఆ పిల్లకి నేనంటే ఇష్టం లేదంట మామ. నేను అబ్బా సాయిరామ్, నల్లగా ఉన్నానంట. ఎందుకమ్మా నన్ను నల్లగా కన్నావు? తెల్లగా ఉంటే మాసిపోతావనయ్యా, నల్లగా కన్నాను. స్వీట్ మమ్మీ. నేను చంపేస్తామా? దేవుడి పెట్టింది ఏం చేస్తా? అదే కదా, నేను చంపేస్తామమ్మా. నేను చంపేస్తామమ్మా పిల్ల. నేను వెళ్తున్నాను, అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు.